వాస్తవంగా ఆయన ఎప్పుడు ఎవరిని కావాలన్నా పిలుచుకునేటోడు. కొన్నిసార్లు ఆయన కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉండేది. వాళ్ళు వచ్చి అక్కడ బయట వెయిట్ చేసిపోయేటోళ్ళు ఆయనకు తెలియకపోయేది. అంటే దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇయ్యడం అంటారు కదా. పూజారి ఆ సీఎంఓలో ఉన్న కొంతమంది ఇప్పటికి కూడా ఉన్నారు కేసీఆర్ చుట్టూ. ఎవరు వచ్చినా ఆయనకు చెప్పారు. ఎవరు వాళ్ళు? ఇప్పుడు తెలుసుకోండి మరి. పేరు చెప్పాను. బట్ ఏంటంటే చాలామంది ఆయనకు ఆ వ్యక్తి ముందటనే చెప్పారు, సార్ మేము ఈ పార్టీ వదిలిపెట్టిపోవడానికి ఈ వ్యక్తి కారణం. మేమేం చెప్పినా మీకు చెప్పకపోయేది, మమ్మల్ని కలవనీయకపోయేది. అంటే ఒక్కరు కాదు, ఇట్లాంటి వ్యక్తులు 5-6 ఉన్నారు అక్కడ. అంటే వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి బుచ్చన్న. ఎవరికి? 5-6కి. కేసీఆర్ గారు ఎప్పుడు మూడ్లో ఉంటాడు. ఆయన ఏదైనా ఆలోచించినప్పుడు మనల్ని మాట్లాడినాడు, మనం డిస్టర్బ్ చేయనీడు. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కేసీఆర్. ఇంతకుముందు చెప్పిన కదా నేను, ఒక ఆధ్యాత్మిక ఒక స్పిరిచువల్ లీడర్షిప్ అని. ఏదైనా కళ్ళు మూసుకొని కాలు ఒప్పుకుంటా ఆలోచిస్తూ ఉంటాడు. ఆయనే డిస్టర్బ్ చేయాలంటే భయం ఎవరికైనా. మమ్మల్ని కూడా డిస్టర్బ్ చేయనీయకపోయేటాడు. ఇట్లా అనేటోడు. మా నోట్లోకి వెళ్ళి మాట ఏదైనా వస్తుంటే కళ్ళు మూసుకొని ఇట్లా అనేటోడు. అంటే ఆయన ఏదో ఆలోచిస్తున్నాడు, ఏదో మూడ్లో ఉన్నాడు, డిస్టర్బ్ చేయొద్దని మేము సైలెంట్గా ఉండేటోళ్ళం. ఎట్లా ఎంతసేపు ఉంటాడు? రోజుల కొద్ది ఉంటాడు. నీకు ఒకటి చెప్తే ఎగ్జాంపుల్, ఒకసారి సెంట్రల్ మినిస్టర్ వచ్చిండు, రమ్మంటేనే వచ్చిండు. సెక్రటరీలో కూర్చొని ఇంటికి పోయిండు. రమ్మన్నాడు, టైం ఇచ్చిండు, సార్కి అలా వీలు కాదని పంపించేసాడు. తర్వాత వేరు పార్టీల నాయకులను పంపించిండు, కమ్యూనిస్టు, బీజేపీ. ఎన్నోసార్లు పార్టీలో ఉన్న పెద్ద నాయకులను పంపించాడు. హోమ్ మినిస్టర్ గేట్ దాకపోతే లోపలికి రానియలేదు ఆయన కింద ఉండే పోలీసులు. ఎందుకు? అదే మరి చాలా నెగిటివ్ అయింది, అది అనుమతి లేదని. ఈటల రాజేందర్ది పెద్ద ఇష్యూ అది. 8-9 మంది ఎమ్మెల్యేలను, అప్పుడు గంగుల కమలాకర్ ఎమ్మెల్యేనే, మంత్రి కాలే. ఆయన వాళ్ళందరినీ తీసుకొని కారులో పోతే గేట్లకు రానియలేదు. అరే లోపల కాసేపు కూర్చొని పోతామే అంటే, సార్ కలవకపోయినా పర్లేదు, మా ఇజ్జత్ పోతుంది, లోపల పోయి కాసేపు కూర్చొని సార్ బిజీగా ఉన్నాడు కలవలేకపోయాడు అని చెప్తాము అంటే నో, పర్మిషన్ లేదు. నేను అడిగిన రాజేందర్ను, ఎందుకు ఇట్లా అయింది రాజేందర్ నీకు అని అన్నా. అంటే 2 ఇష్యూస్లలో నేను సార్ని హర్ట్ చేసిన. మొదటిది ఏంటంటే సఫాయి కార్మికులు, మున్సిపల్ వాళ్ళు ఎక్కడ చెత్తను అక్కడనే ఉంచి స్ట్రైక్ చేశారు. ఆ నాయకులను తీసుకొని పోయినా నేను సార్ని కల్పిద్దామని. కలిసిండు. అప్పుడు అందరు నాకు గేట్లు తీసిండ్రు, మినిస్టర్ని కాబట్టి, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్. సార్ దగ్గర తీసుకొని మాట్లాడించిన. ఆయన కోపం వచ్చింది. ఈయన ఉన్న ట్రేడ్ యూనియన్ లీడరా, ఈయన మంత్రా, ఎందుకు వీళ్ళని తీసుకొని వచ్చాడని చెప్పి ఆయనే నా మీద గరుగురు అన్నాడు. అప్పుడు అనలేదు, నేను పోయినాక అన్నాడు. నాకేమో ఈ విషయం తెలియలేదు. రెండోసారి నేను మళ్ళీ ఆర్టిస్ట్ కార్మికులు సమ్మె చేస్తా అంటే వాళ్ళని తీసుకొని పోయినా. పోతే రెండోసారి నేను పోయినాక వాళ్ళతో మాట్లాడిండు, కానీ అందరికీ ఇన్స్ట్రక్షన్లు ఇచ్చిండట, ఇంకోసారి ఈటల రాజేందర్ లోపల రానియద్దని. ఇక చెప్పిండు బయటకు వచ్చినాక. ఎందుకంటే ఇక ఆయన బయటికి పంపిన పద్ధతి కూడా ఎవరికి నచ్చలేదు. కూర్చొన్న రాజేందర్ సైజ్ పెంచింది ఎవరు? కేసీఆర్. రాజేందర్ను సైజ్ తగ్గేయడానికి బయటికి పంపింది కేసీఆర్. హరీష్ రావుకు, రాజేందర్కు మంత్రి పదవి ఇవ్వనందుకే 4 పార్లమెంట్ సీట్లు పోయినాయి. అదొక కారణం. జితేందర్ రెడ్డిని, వివేక్ను లాస్ట్ మినిట్ దాకా పెట్టుకొని నమ్మించి డిక్లేర్ చేసినప్పుడు వాళ్ళ పేరు లేవు. అంటే చంద్రబాబు నాయుడు కేసీఆర్కు ఏ అవమానాన్ని అయితే ఇచ్చారో అదే అవమానాన్ని జితేందర్ రెడ్డికి ఇచ్చాడు, అదే అవమానాన్ని వివేక్కి ఇచ్చాడు, అదే అవమానాన్ని రాజేందర్కి ఇచ్చాడు, అదే అవమానాన్ని హరీష్కి ఇచ్చాడు. ఆ 6 నెలల టైంలో హరీష్కి ఏమన్నా ఫోన్ చేస్తే, అన్న దయచేసి ఫోన్ చేయకండి, ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, మీ బతు కూడా ఆగమవుతుంది నాలాగా అని చెప్పేటాడు. ఆయన ఇంటి దగ్గర ఒక్కరు కూడా రాకపోయేది, ఎవరిని రానియలేదు. ఎందుకంటే మీరు నా దగ్గరకు వస్తే మీ లైఫ్ ఎక్కడ ఆగమవుతుందో అని. అంటే ఇవన్నీ ప్రజల్లో పోతాయి కదా. పోయినాయి. నిజంగా చెప్పాలి.